హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త వెరైటీ ఐటెం అయితే చూపిస్తున్నాను నేను. ఇది ఏంటి అనుకుంటున్నారా? నల్ల ముక్కలు ఏమనుకోకండి, ఇది తెలకపిండి అంటాం. నువ్వులు ఫస్ట్ మనకి పంట పండుతుంది కదా, పండిన తర్వాత నువ్వుల నూనె తీస్తాం కదా, నువ్వుల నూనె తీసాక ఆ నువ్వుల నూనె తీసాక మిగిలిన దాన్ని ఈ తెలకపిండి అని అంటారు అనమాట. మనకి గానుగల్లో ఆడించేటప్పుడు ఇటువంటి పిండి వస్తుంది. ఇప్పుడు మిషన్లో ఆడించినా కూడా ఇటువంటి పిండి అయితే ఏదైతే మనకి నువ్వుల నుంచి నూనె తీసాక మిగులుతుంది కదా, ఆ మిగిలిన దాన్ని ఈ పిండి అంటాం అనమాట, తెలగపిండి అంటాం. ఈ తెలగపిండితోటి వడియాలు గట్ట చేస్తారనమాట. యాక్చువల్గా ఆవుల గట్ట పెడతారు. తర్వాత మనకి వంటికి అంటే ఇంట్లో మనం వండుకోవడానికి కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఐటమ్ అయితే ఈరోజు చేస్తాను నేను. అయితే ఇంతవరకు ఇది యూట్యూబ్లో ఎక్కడ మీకు దొరకదు ఇది. సో ఇంట్రెస్టింగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఎలా చేస్తారనేది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నువ్వుల నూనె మనం ఆడించిన తర్వాత ఈ పిండి అయితే వస్తుంది. ఈ పిండి వచ్చిన తర్వాత నీటిలో ఏమంటారా 3 రోజులు నీళ్ళు పోసి నానబెడితే ఇలాగ ముద్దలా అవుతుంది అనమాట. కొద్దిగా మెత్తగా అవుతుంది. ఇది చూసారా, ఇది ముట్టే ఇదిగోండి, మెత్తగా అవుతుంది అనమాట. అలా మెత్తగా అవుతుంది. రేట్ వేస్తున్నా ముద్దలోనేమో ఉప్పు, వాము, ఎల్లుల్లిపాయలు దంచేసి వేస్తాము. కారం మళ్ళీ చెప్పు. ఎల్లుల్లిపాయలు, వాము, ఉప్పు దంచి వేస్తాము. ఆ తర్వాత వరకొండ సరిపోయినంత వేస్తాము. వరకొండ వేయలేదు కదా ఇప్పుడు. ఏదైతే ఇప్పుడు వేసింది ఏంటి? ఉప్పు, వెల్లుల్లిపాయల ముద్ద. ఇందులో ఉప్పు, వెల్లుల్లిపాయ ముద్ద, వాము, దాని మీద కారం. ఈ 4 అయితే వేయాలి కంపల్సరీగా. ఎంత దీనికి ఎంత వేయాలి? కేజీకి ఎంత వేయాలి? టేస్ట్ చూసుకొని వేసుకోవడమే. ఇది కారం అయితే ఇప్పుడు వేస్తున్నా చూడండి. కారం అంతా వేసిన తర్వాత ఇలాగ గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఒక దగ్గర, కారం ఒక దగ్గర ఉండిపోతుంది కదా. సో అలా కాకుండా మొత్తం కలుపుతూ ఉండాలి. అంతేనే. ఇది ఒడియాలు పెట్టుకుంటారు ఎండలో ఉండగా. పచ్చి ముద్దనే తింటారని చెప్పు. నువ్వు చెప్పు, పర్లేదు. నువ్వే చెప్పాలి. ఇవి ఎండిపోయాక ఎండు వడియాలని తింటారు కదా. పచ్చి ముద్దనే ఒక 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పచ్చిదైతే 10 రోజుల వరకు ఉంటుందంట. ఇవి పచ్చివి కాకుండా ఉండల్లా చేసేసి ఎండబెట్టేసుకుంటే 4 రోజుల వరకైనా ఉంటాయి. నెల 2 నెలల వరకైనా ఉంటాయి. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి 6 నెలల వరకైనా ఉంటాయి అవి. సో వీటిని ఏంటంటే చల్లదన్నంతో నంచుకొని తినచ్చు, లేదా చారణంలో సాంబార్ అన్నంతో ఇంకా బాగుంటుంది, పెరుగన్నంతో కూడా బాగుంటుంది. అంటే అన్ని రకాల అన్నంతో కూడా దాన్ని జస్ట్ చిన్న రెసిపీ లాగా మనం వాడుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు తింటూ ఉండొచ్చు అనమాట. ఇది చాలా వరకు నాకు తెలిసింది ఏంటంటే మన ఉత్తరాంధ్రలో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఎక్కువ కనిపిస్తుంది. మనకి ఎక్కువ తయారు చేసేది ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పనుల కోసం వెళ్ళిపోతారు కదా, హైదరాబాదు, గుంటూరు, నెల్లూరు వెళ్ళక. సో వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి పొద్దుగాలనే ఏంటంటే వాళ్ళకి ఇదే పరమానం అనమాట. వాళ్ళకి కూర వండుకోలేదు అన్న టైం అప్పుడు అన్నంలో నీళ్ళు వేసుకొని ఇది నంచుకొని తినేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటి ఇదంతా మా నాన్నమ్మ గారు చేస్తున్నారు. టిక్టాక్లో మీరు చాలాసార్లు చూశారు కదా, బామ్మగారు. ఆ బామ్మగారు చేస్తారు అనమాట. బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ వంటలు చుట్టకూడదు, ఎక్కడ ముద్దలు ఉండిపోకూడదు, ఎక్కడ కూడా ఒక దగ్గరే ఎర్రగా కానీ, కారం కానీ, ఉప్పు కానీ, లేదంటే వెల్లుల్లి కానీ అలా ఉండిపోకూడదు. తర్వాత కొద్దిగా ఎందుకని మంచిదని చెప్పేసి టేస్ట్ అయితే చూడాలి. మా అమ్మ టేస్ట్ చూస్తుంది, చూడండి. బాగుందా? నిమ్మకాయ వేస్తా కదా ఇందులో? నిమ్మకాయ, దబ్బకాయ. మనకి ఇంకా కొద్దిగా పులుపు కావాలనుకుంటే నిమ్మకాయ కానీ, దబ్బకాయ కానీ ఇందులో పిండేసి మనం వేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా వేస్తావా? అలా టేస్ట్ చేసుకుంటూ ఏదైనా ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఇంకేదైనా సరిపోయినా వేసుకుంటూ ఉండాలి. దీనికి క్వాంటిటీ ఉండదు. కేజీకి ఇన్ని వేయాలి, ఇన్ని గ్రాములు వేయాలని ఉండదు. మనం కొద్దిగా క్వాంటిటీ అంటే కేజీకి ఎంత రఫ్ పచ్చిమిరపకాయలు అయితే కేజీకి 400 గ్రాములు వేస్తాం. కేజీ పిండికి 400 గ్రాములు పచ్చిమిర్చి వేస్తామా? ఎండుమిర్చి అయితే ఒక 150 గ్రాములు వేస్తాం. ఒక 150 గ్రాములు.
ఎండు కారం. మరి వెల్లుల్లి అవి వెల్లుల్లి 100 గ్రాములు వేస్తాం కేజీకి. కేజీకి. 50 గ్రాములు, ఒక 5 రూపాయలు విలువ గల వామ పొట్లాలు దొరికితే అందరికి 5 రూపాయలు వామ పొట్లం సరిపోద్ది. 5 రూపాయలు సరిపోద్ది. సరిపోతుంది. మరి ఉప్పు అది సరిపోయినంత ఉప్పు వేసుకుంటా ఉంటాం. ఉప్పు కలపక్కర్లే, గడ్డలు వేసేవచ్చు కదా. దంచిస్తాం. అన్నీ కలిపి దంచేసి ఆ దంచిందే ఇందులో కలిపేసి చేసేస్తాం అనమాట. అంత సరిపోయింది, టేస్ట్ సరిపోయింది, బాగుంది అని అంటే ఒకసారి మనం టేస్ట్ చేసుకుంటాం అనమాట. కొద్దిగా స్పైసీగా ఉందని అనిపిస్తే ఆ స్పైసీగా ఉన్నదాన్ని మనం టేస్ట్ చూస్తాం. స్పైసీగా అనిపిస్తే చాలు, మనం దాన్ని వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట గుండ్రంగా. చూడండి, కొద్దిగా కారం సరిపోలేదని కారం వేసింది, కొద్దిగా ఉప్పు కూడా సరిపోవట్లేదని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేసింది అనమాట. ఇప్పుడు ఈ ఐటెం ఉంది కదా, ఇప్పుడు ఏదైతే చేస్తుందో ఇది దగ్గర దగ్గర ఒక 50 కుటుంబాలకు వస్తుంది అన్నమాట. ఎన్ని ఉండలు వస్తాయి దీంతోటి? ఎన్ని ఉండలు వస్తాయి? 150 ఉండలు అయితే. ఉండలు అయినాక ఇలాగా ఇది చూడండి, అంటే ఈ ఐటెం ఉంది కదా దీన్ని మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండలలాగా చేసుకుంటే ఇలా ఉండలు అవుతాయి అనమాట. ఇలా ఉండలు అయిందని చెప్పడానికి కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే వేగంగా ఎండిపోతాయి, లేదంటే ఇలా ఉండల్లో ఉంటుంది. చిన్న ఉండ అయితే నాకు టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. బాగుంది, ఘాటు బాగా అలాగుంటేనే దానికి టేస్ట్ వస్తుందండి. మరి ఇప్పుడు పెడుతున్నావు ఎండుతాయా? ఇలా ఉంచేస్తాం మళ్ళీ రాత్రికి. రాత్రి ఉంచాలి అలాగా. అది చూడండి, ఒక రాత్రి అంతా ఇవన్నీ కలిపేసిన తర్వాత ఉంచితే ఒక రోజు పులుస్తుంది అంట బాగా. ఒక 3 రోజులు అయితే నానాలి, ఒక రోజు తర్వాత కలపాలి. కలిపిన తర్వాత 5th డే అలా చేసుకోవచ్చు. కానీ ఎండిపోయిన తర్వాత మాత్రం 2 నెలలు 3 నెలల వరకు అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. చూసారా ఇలా ఉండిపోయింది. ఈ చిన్న చిన్న వడియాల్లా చేసిన తర్వాత దాన్ని ఎండలో ఎండబెట్టాలన్నమాట. ఒక 2-3 డేస్ ఎండబెడితే గట్టిగా పడతాయి అనమాట. గట్టి పడిన తర్వాత మనం ఎన్ని రోజులైనా, అంటే ఒక డబ్బాలో పెట్టుకొని 2-3 నెలలైనా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని డబ్బాలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులైనా వస్తుంది. నార్మల్గా అయితే ఒక 1 నెల రోజుల వరకు అయితే యూజ్ ఉంటుంది. నార్మల్గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇది ఈ రెసిపీ తయారు చేసే విధానం అనమాట. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా పాతకాలం వంటలు అండ్ ఇది పల్లెల్లో మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఇలాంటి వంటలు మనకు సిటీస్లో కనిపించవు అనమాట. అందుకే చాలామందికి తెలియదు ఇది. నిజంగా రైతులు మార్నింగ్ పొలం దున్నడానికి వెళ్ళినప్పుడు, లేదంటే కూలీ పనులు చేయడానికి వెళ్ళేటప్పుడు చెద్దన్నం పట్టుకొని వెళ్తారు కదా, చెద్దన్నంతో పాటు ఈ ఒక 2 ఉండలు పట్టుకొని వెళ్ళి మొత్తం వాళ్ళ తిండిని మొత్తం కంప్లీట్ చేసేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి తిన్నాక మాత్రం. ఇది ఈరోజు ఎందుకు తీసానంటే యాక్చువల్గా ఈ పని మీదే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆధారపడి దాన్ని చేసుకుంటూ దాని మీద డబ్బులు సంపాదించుకుంటూ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారనమాట. సో అందుకనే ఈరోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి, వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.